త్రిపురా రహస్య జ్ఞానఖండసారము బాలప్రియ వ్యాఖ్యాన సహితము 19వ అధ్యాయము జ్ఞానుల స్థితి భేదములు. భార్గవుడు మరల దత్తాత్రేయుణ్ణి ఇలా ప్రశ్నించాడు. భగవానుడా, ఆత్మను గోచరింప చేసుకొనుటకు ఉపాయమైన జ్ఞానం అందరికీ ఒక్కటే కదా. దాని వలన కలిగే మోక్షం కూడా ఒక విధంగానే ఉండును. అటువంటప్పుడు బుద్ధి యొక్క భేదములను బట్టి జ్ఞానం యొక్క పరిపక్వతలో భేదం ఎలా కలుగును? జ్ఞానం యొక్క సాధనలో భేదం ఉందా? వివరింపుము. దయానిధి అయిన దత్తాత్రేయుడు ఇలా వివరించాడు. రామ, ఇది ఉత్తమమైన రహస్యం. దానిని చెబుతాను వినుము. జ్ఞానములో భేదములు లేవు. సాధనల యొక్క తారతమ్యం వలననే ఫలప్రాప్తిలో భేదములు ఏర్పడుతున్నాయి. సాధన పూర్తి అవగానే చక్కగా పండిన పండుపై నుండి చక్కగా పండిన పండు పైనుండి రాలి ఒడిలో పడినట్లుగా జ్ఞానం అనాయాసంగా సిద్ధించును. సాధన యొక్క అపూర్ణత యందలి తారతమ్యం చేత శ్రమయందు తారతమ్యం కలుగుతున్నది. జ్ఞానం స్వప్రకాశమై ఎప్పుడూ సిద్ధమై ఉన్నదగుటచే నిజానికి దానికి పొందటానికి ఏ సాధన అక్కర్లేదు. ఎల్లప్పుడూ భాషించే స్వరూపమును పొందుటకు సాధనములతో పని ఏముంది? దానిని ఆవరించి ఉన్న వాసనల మాలిన్యంను తొలగించుటకే సాధనములన్నీ ఉపయోగపడుతున్నాయి. అనంతములైన వాసనలు అనే బురదలో మునిగి ఉండుట చేత స్వరూపం గోచరించుటలేదు. చిత్తమును నిరోధించుట అనే జలము చేత ఆ వాసన పంకమును చక్కగా కడిగివేయాలి. అనాది కాలంగా దేహేంద్రియములే నేను అనే గాఢమైన భావనతో చిత్తం రూపొందింది. తత్వ విచారం అనే తీక్షణమైన యంత్రం చేత మననముతో కూడిన శ్రవణం అనే ఉపాయం చేత పెట్టవలే ఉన్న చిత్తమును తెరిస్తే తక్షణమే మణివలే స్వరూప చైతన్యం గోచరించును. కావున సాధనాలన్నీ వాసనలను తొలగించటానికే ఏర్పడి ఉన్నాయి. పూర్వజన్మ పుణ్యంను బట్టి చిత్తముల యందు వాసనలు కొందరికి అధికంగా మరికొందరికి తక్కువగా ఉండును. ఈ భేదములను బట్టి బుద్ధి యందు భేదములు కలుగుతున్నాయి. ఎంతవరకు వాసనల యొక్క సమూహం బుద్ధిని ఆవరించి ఉండును అంతవరకు సాధన ఆవశ్యకమే. వాసనలు అనేక విధములు. వాటిలో ముఖ్యమైన వాటిని చెబుతాను వినుము. అపరాధం, కర్మ, కామం అని వాసన 3 విధాలుగా ఉంది. అశ్రద్ధయే అపరాధము. వినాశమును కలిగించుటలో ఇది ముఖ్యమైంది. శాస్త్రం, ఆచార్యుడు చెబుతున్న విషయం సర్వతా సత్యం అనే దృఢమైన విశ్వాసమే శ్రద్ధ. అటువంటి విశ్వాసం లేకుండుట అశ్రద్ధ. దీని వలననే విపరీత గ్రహణం సంభవిస్తున్నది. ఉన్నదానిని ఉన్నట్టు గ్రహించలేక విరుద్ధంగా గ్రహించుట విపరీతి గ్రహణము. కళలు, శాస్త్రములు, యోగములు మొదలైన వాణి అందు నిపులైన వారు కూడా సత్పురుషులతో సహవాసమును కలిగి ఉండి అశ్రద్ధ వలననే విపరీత గ్రహణమునకు లోనై తత్వమును తెలుసుకోలేకపోతున్నారు. వీరు అనేక విధములుగా ఉన్నారు. కొందరు నిర్విశేషమైన పరతత్వమే లేదని చెబుతారు. అటువంటిది ఒకటి ఉన్నా దానిని తెలుసుకొనుటకు ఎవనికి ఎక్కడా సాధ్యం కాదు అని మరికొందరు చెబుతారు. నిధిధ్యాసనం చేత ఆత్మజ్ఞానం పొందినవారు కూడా కొందరు ఇది పరతత్వం కాదు, దీనికి మించినది కలదు అని తలుస్తారు. మరికొందరు ఈ ఆత్మజ్ఞానం వలన మోక్షం ఎలా కలుగునని వాదిస్తారు. ఇది కాక శాస్త్రచార్య వాక్యములను సంశయించుట కూడా విపరీత గ్రహణమే అగును. శాస్త్రములో నిపులైన వారు వందల కొలదిగా వేల కొలదిగా ఈ అపరాధ వాసన చేతనే సంసారంలో పడిపోతున్నారు. పూర్వజన్మలో చేసిన దుష్కర్మల యొక్క సంస్కారం బుద్ధి యందు మాలిన్యంగా ఉండును. ఆ మాలిన్యం గురువు ఉపదేశిస్తున్న విషయంను గ్రహించుటకు ప్రతిబంధకమగును. అటువంటి వారు గురువు ఎంత చక్కగా చెబుతున్నా గ్రహించలేరు. దీనిని కర్మవాసన అంటారు. ప్రాణాయామాదుల చేత కూడా దీనిని జయించుట సాధ్యం కాదు. కర్తవ్యం ఇంకా నాకు మిగిలి ఉంది అనుకోవడమే కామవాసన. దీనికి అనేక శాఖలు కలవు. ఇది అనంతము. సముద్రంలో తరంగములను కానీ భూమిలో రేణువులను కానీ ఎవడైనా లెక్కపట్టవచ్చునేమో కానీ ఒక వ్యక్తి యొక్క కామములను లెక్కపెట్టుట సాధ్యం కాదు. ఆశా పిశాచంగా చెప్పబడుతున్న ఈ కామవాసన ఆకాశం కన్నా విశాలం.
పర్వతం కన్నా స్థిరం. దీని చేతనే లోకంలో ప్రతి వ్యక్తి ఉన్మత్తుని వలె అవుతున్నాడు. దీని చేతనే దహింపబడుతూ జనులు ఆక్రోశిస్తున్నారు. పరమ వైరాగ్యంను పొంది ధన్యులైన వారు ఎవరో కొందరు మాత్రమే ఈ ఆశ అనే దావానలమును దూరులై చల్లగా ఉంటారు. ఈ 3 వాసనలు మనస్సును ఆక్రమించి ఉండుట చేతనే తత్వం భాషించుట లేదు. కావున సర్వ సాధనములను ఈ వాసనలను చేయుటయే ఫలము. సర్వ సాధనములకు ఈ వాసనలను నశింపచేయుటయే ఫలము. అశ్రద్ధారూపమైన ఈ అపరాధం వలననే నాకు జ్ఞానం కలుగుటలేదు అని తెలుసుకొని శాస్త్రాచార్యుల వాక్యములందు శ్రద్ధను పొందుట వలన మొదటి వాసన తొలగిపోవును. రెండవది అయిన కర్మవాసన ఈశ్వరానుగ్రహం చేతనే తొలగాలి. ఇతరములైన కోట్ల కొలది ఉపాయముల చేత కూడా అది తొలగదు. ఈశ్వరారాధనం చేస్తుంటే ఆ కర్మవాసన అల్పంగా ఉంటే ఈ జన్మలోనే ఈశ్వరానుగ్రహం కలిగి అది నశించును. అది ప్రబలంగా ఉంటే అనేక జన్మలలో ఈశ్వరారాధనం చేయుచుండుట వలన నశించును. ప్రబలమైన వ్యాధి తొలగుటకు చాలా కాలం ఔషధంను సేవించుట ఆవశ్యకమే కదా. ఇక మూడవది అయిన కామవాసన వైరాగ్యాది సాధనము వలన నశించును. సంసార సుఖముల యందలి దోషమును నిరంతరం చూస్తుండుట వలనే వైరాగ్యం కలుగును. మరొక విధంగా అది కలగదు. ఈ వాసనల యొక్క అల్పత్వంను బట్టి ప్రబలత్వంను బట్టి వైరాగ్యాది సాధనములను కూడా అల్పంగా ప్రబలంగా అవలంబించవలసి ఉండును. వీటిలో సర్వ సాధనములకు మూలం ముక్తి కావాలి అనే గాఢమైన తపన. ఒకనిని నీటిలో ముంచినప్పుడు వానికి ఊపిరి ఆడక నీటిలో నుండి బయటపడాలని ఎలా గిలగిల తన్నుకొనునో ఆ విధంగా సంసారం నుండి బయటపడాలని ఒకానొకనికి కలుగు తపనయే ముముక్షుత్వం. అది లేకపోతే శ్రవణ మననాదులు పాండిత్య సంపదగా పరిణమించునే గాని ముఖ్య ఫలముగా ఒసంగవు. ఆ పాండిత్యమంతా శవమునకు గాంచిన అలంకారం వలె వ్యర్థము. ఆ పాండిత్యము శవమునకు గావించిన అలంకారం వలె వ్యర్థము. ముముక్షుత్వం కొద్దిగా ఉన్నా ఉపయోగం లేదు. వ్రతముల యొక్క ఫలశ్రుతిని విన్నప్పుడు ఆ వ్రతం చేసి ఆ ఫలమును పొందాలనే కోరిక సామాన్యంగా చాలామందికి కలుగును. అంత మాత్రమైన కోరికతో అందరూ ప్రయత్నం చేయరు, ఫలమును పొందరు. కావున తీవ్రత లేని ముముక్షుత్వం వలన ఉపయోగం లేదు. ఎవనికి ముముక్షత్వం ఎంత తీవ్రంగా ఉండునో వానికి ఫలం కూడా అంత వేగంగానే సిద్ధించును. ముముక్షత్వం గలవాడే అన్నిటినీ వదులుకొని ఆత్మజ్ఞానం నుండే తత్పరత్వం గలవాడు అగును. దేహమంతా తాపంతో ఉడికిపోతున్నప్పుడు ఎవడైనా చల్లదనం తప్ప దేనిని కోరడు. అలాగే ముక్తి తప్ప నాకేమీ వద్దు అని తీవ్రమైన కోరిక కలిగిన వానికి ఫలం కూడా త్వరగా లభించును. విముక్తి తప్ప తక్కినవన్నీ దుష్టములు అనే దృష్టి వలననే విముక్తి యందు తీవ్రమైన కోరిక కలుగును. దోష దృష్టి వలన విషయ సుఖముల యందు ప్రీతి నశించి వైరాగ్యం కలుగును. వైరాగ్యం వలన విముక్తి కావాలి అనే కోరిక ప్రబలమై దాని సాధనములైన శ్రవణ మననాదుల యందు తీవ్రమైన ప్రవృత్తి కలుగును. దాని వలన త్వరగా ఫలం లభించును. భార్గవుడు ఇది విని మరల ప్రశ్నించాడు. అయ్యా, సత్సంగం, ఈశ్వరానుగ్రహం, దోష దృష్టి ముక్తిని కలిగించుటకు మూల కారణములు అని చెప్పారు. వీటిలో ముఖ్యమైన ఆది కారణం ఏది? అది ఎలా ప్రాప్తించును? నిష్కారణంగా ఏది సంభవించదని కదా పెద్దల నిశ్చయం. కావున ఆ ఆది కారణమైన నిర్హేతుకంగా ఎలా కలుగుతున్నది? ఇది వివరించి చెప్పండి. దత్తాత్రేయుడు ఇలా చెబుతున్నాడు. భార్గవ, శ్రేయస్సుకు ఆది కారణమును చెబుతాను వినుము. కేవల చిద్రూపిణి అయిన ఆ దేవి తన యొక్క స్వాతంత్ర వైభవం చేత అద్దంలోని ప్రతిబింబం వలె తన యందు జగత్తు అనే చిత్రమును భాసింపచేస్తున్నది. అనాది అయిన అజ్ఞానం చేత కప్పబడి ఉన్న జీవుల యొక్క హితమును కోరుతూ ఆమెయే హిరణ్య గర్భ శరీరంతో కోరికలన్నిటినీ తీర్చునట్టి వేద సముద్రమును ప్రకాశింపచేసింది. జీవులు స్వభావం చేత విచిత్రములైన కామవాసనలు గలవారు. వీరికి ఎలా శుభం కలుగును అని ఆ బ్రహ్మదేవుడు ఆలోచించి విచిత్రములైన ఫలములను కలిగించే వివిధ కర్మలను సృష్టించాడు.
మనుష్యుడు సహజంగా మంచిని గాని చెడును గాని చేస్తూనే ఉంటాడు. దానిచేత పశుపక్షాది జాతులలో అనేక పర్యాయములు జన్మిస్తూ జీవుడు ఏదో ఒక కర్మ యొక్క పరిపాకం చేత మానవ శరీరంను పొందును. అప్పుడు అతడు అనేక కోరికలు గలవాడై స్వర్గమును కోరువాడు, యజ్ఞములను చేయవలెను అని మొదలుగా వేదశాస్త్రంలో చెప్పబడి ఉన్న కర్మలను గురించి విని వాటిని చేయుటకు పూనుకొన్నాడు. ఆ కర్మలలో రవ్వంత లోపం కలిగిన ఫలం కలుగదని గ్రహించి దుఃఖితుడై ఇప్పుడు ఏమి చేయవలను అని ఒకానొక సత్పురుషుణ్ణి ఆశ్రయించును. అప్పుడు ప్రసంగవశములో మహేశ్వరుని యొక్క మహత్యమును అతడు వినును. అప్పుడు పూర్వపుణ్యవశం వలన ఆ సత్పురుషుని యొక్క అనుగ్రహం చేత ఈశ్వరుని ఆరాధించాలనే తలంపు కలుగును. కావున పూర్వపుణ్య పరిపాకం వలనే శ్రేయస్సు అనే సౌధం యొక్క సోఫనా పంక్తిలో ఒక మెట్టుగా సత్సంగమును పొందును. శ్రేయస్సు చాలా వరకు సత్సంగం వలనే సంభవిస్తున్నది. ఒకానొక చోట చాలా గొప్ప పుణ్యం చేత కానీ తీవ్ర తపస్సు చేత కానీ శ్రేయస్సు కలుగుట కలదు. అటువంటప్పుడు ఒకప్పుడు పైనుండి పండు రాలి పడినట్లుగా ఆకస్మికంగా శ్రేయస్సు ప్రాప్తించుట కలదు. కావున కారణముల యొక్క వైచిత్ర్యంను బట్టి శ్రేయస్సు యొక్క ప్రాప్తిలో కూడా చిత్రములైన భేదములు కనిపిస్తున్నాయి. అలాగే బుద్ధి అందలి భేదముల చేత వాసనల యొక్క తారతమ్యం వలన సాధనలోని విశేషములను బట్టి జ్ఞానుల యొక్క స్థితి అందు వైచిత్రం కనిపిస్తున్నది. సహజంగా ఎవని యొక్క బుద్ధి యందు వాసనలు తక్కువగా ఉండునో వానికి అల్పమైన సాధన చేతనే జ్ఞానం సిద్ధించును. ఎవని యొక్క బుద్ధి యందు వాసనలు దట్టంగా ఉండునో వానికి జ్ఞానం కలిగినా అది మేఘం చేత కప్పబడిన సూర్యబింబం వలె ఉండును. వాడు చిరకాలం నిధిధ్యాసనం గావిస్తే గాని జ్ఞానం నిర్మలంగా భాషించును. వాడు చిరకాలం నిధిధ్యాసన గావిస్తే వానికి జ్ఞానం నిర్మలంగా భాషించును. ఈ కారణం చేత జ్ఞానుల యొక్క స్థితి అనేక విధములుగా కనిపిస్తున్నది. జ్ఞానులకు పరస్పరం స్థితిభేదం ఎలా ఉండునో చూడుము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వభావం చేత జ్ఞానులే. వారి యొక్క జ్ఞానంలో మాలిన్యం ఉండునని చెప్పుటకు వీలు లేదు. కానీ స్వభావం వలన కలిగే గుణముల చేత వారి స్థితి యందు కలుగుతున్న భేదములను చూడుము. గుణముల యొక్క భేదములను బట్టి తెల్లగా ఉన్న జ్ఞాని యొక్క శరీరం నల్లదనమును ఎలా పొందుటలేదో అలాగే ఆయన యొక్క చిత్త స్వభావం కూడా మార్పు చెందదు. అత్రి కుమారులమైన మమ్మల్నే చూడు. దుర్వాసుడు, చంద్రుడు, నేను భిన్న స్థితులలో ఉన్నాము. దుర్వాసుడు కోపం గలవాడుగా, చంద్రుడు కామం గలవాడుగా ఉండగా నేను వర్ణాశ్రమాది చిహ్నములను అన్నిటినీ వదిలి ఉన్నాను. వశిష్ఠుడు కర్మిష్ఠుడై ఉండగా సనకాదులు సన్యాసులై ఉన్నారు. నారదుడు భక్తిపరుడు కాగా శుక్రుడు కవిత్రం చెబుతూ దైత్యులను ఆశ్రయించి ఉండగా బృహస్పతి దేవతలకు గురువై ఉన్నాడు. వ్యాసుడు శాస్త్ర నిర్మాణ పరాయణుడుగా కాగా జనకుడు రాజ్యం చేస్తున్నాడు. జడభరతుడు సర్వసంగ పరిత్యాగి అయ్యాడు. ఈ స్థితి భేదములకు కారణం వినుము. అపరాధం, కామం అనే వాసనల కన్నా కర్మ వాసన బలిష్టం. అది ఎవరి యందు పూర్తిగా నశించునో వారు మేధావులు అని చెప్పబడుతున్నారు. వారికి అపరాధ వాసన ఉండనే ఉండదు. ఇంకా కామాది వాసనలు ఉన్నా అవి జ్ఞానంనకు ప్రతిబంధకాలు కావు. అటువంటి వారికి వైరాగ్యం, మననం, సమాధి మొదలైన వాటితో పని లేదు. వారు ఒక్కసారి తత్వంను వినగానే అప్పుడే కొంచెం మనన ధ్యానములు చేసుకొని నిస్సందేహంగా ఆత్మను తెలుసుకొని జనకాదుల వలె జీవన్ముక్తులు అవుతున్నారు. వారు అంతకు పూర్వం వైరాగ్యాదులను అభ్యసించి కామాది వాసనను పోగొట్టుకొని ఉండలేదు. అందువలన ఆ వాసనలు వారి యందు పూర్వం వలె పైకి వచ్చును. వారికి ఆ వాసనల వలన ఏ సందర్భంలోనూ బుద్ధికి మాలిన్యం కలగదు. వారు స్వరూపం నుండి తొలగుట సంభవించదు. వీరిని ఉత్తమ జ్ఞానులు అని విద్వాంసులు చెబుతారు. ఇక కర్మవాసన చేత మూఢమైన చిత్తం గలవారికి సాక్షాత్తుగా ఈశ్వరుడు బోధించిన జ్ఞానం కలగదు. దృఢమైన అపరాధ వాసన గలవారికి కూడా జ్ఞానం కలగదు. ఎవరికి అపరాధ కర్మవాసనలు అల్పంగా ఉండి కామవాసనలు అధికంగా ఉండును అటువంటి వారికి అనేక పర్యాయములు శ్రవణ మనన నిధిధ్యాసనములు సలుపుట వలన చాలా కష్టంతో చిరకాలమునకు జ్ఞానం కలుగును. వీరికి వ్యవహారం స్వల్పంగా ఉండును. వీరు ఎక్కువ కాలం సమాధిలోనే గడుపుతుంటారు.
మనన నిధి ధ్యాసనాదుల అభ్యాసం యొక్క అతిశయం వలన వీరికి మనస్సు ఇంచుమించుగా నశించినట్లే అగును. ఇలా నష్టప్రాయమైన మనస్సు గల జ్ఞానులు మధ్యములు అని చెప్పబడతారు. వీరిలో కొందరికి మనన నిధి ధ్యాసనముల అభ్యాసం దృఢంగా ఉండకపోవటచే వాసనలు క్షీణించవు, మనస్సు నశించదు. వీరికి శ్రవణం వలన జ్ఞానం కలిగిన అది కామ క్రోధాది వాసనల చేత మాటి మాటికి కప్పబడును. ఇటువంటి వారిని సమనస్కులు, మందజ్ఞానులు, అధమజ్ఞానులు అని చెబుతారు. ఉత్తములు మధ్యములు అయిన వారు మాత్రమే జీవన్ముక్తులు అని చెప్పబడతారు. అధములైన కేవల జ్ఞానులు ప్రారబ్ధంనకు ఆధీనులై సుఖదుఖములను అనుభవిస్తూ దేహాంతంలో ముక్తిని పొందుతారు. మధ్యమ జ్ఞానులు ప్రారబ్ధంను జయిస్తారు. మనస్సు అనే భూమిలో ప్రారబ్ధం అనే బీజం భోగ రూపంలో అంకురించును. కానీ వీరికి మనస్సు నశించిపోవుటచే ఆ ప్రారబ్ధ బీజములు గాదెలో అడుగున పడి ఉండు ధాన్యపు గింజవలే మొలకెత్తక క్రమంగా నశించిపోవును. ఉత్తమ జ్ఞానులకు బహుమానసులు అని పేరు కలదు. ఎవరి యొక్క మనస్సు ఆత్మరూపమై బాహ్య విషయములలో ప్రసరిస్తూ ఆయా వస్తువుల యొక్క రూపంను పొందుతున్న ఆత్మరూపంను కోల్పోదో వారు బహుమానసులు. ఒక మనస్సు ఇన్ని రూపములతో ఎలా ఉండునని శంకింపవద్దు. మిక్కిలి మేధావి అయిన వాడు ఒక్కొక్కప్పుడు ఏకకాలంలో 5-6 కార్యములను దేనియందు తొట్రుపడక నిర్వహిస్తున్నాడు. ఒకడు నడుస్తూ మాట్లాడుతూ పని కూడా చేయును. తన శిష్యులనేకులు వేదములు వల్లె వేస్తున్నప్పుడు వారిలో సంభవించు అపశబ్దములను, వర్ణాస్వర భేదములను గురువు గుర్తిస్తున్నాడు. నీవు సహస్ర బాహువులు గల కార్తవీర్యుని జయించావు కదా. అతడు ఏకకాలంలోనే అనేక విధములైన ఆయుధములను అనేక బాహువులతో కైగొని ఏ ఆయుధం యొక్క ప్రయోగంలోనూ పొరపాటు పడకుండా యుద్ధం చేయుటను నీవు చూసే ఉంటావు. అటువంటి వారి యొక్క మనస్సు వారు నిర్వహిస్తున్న కార్యముల పద్ధతిని అనుసరించి అనేక విధాలుగా రూపొంది ఆయా కార్యములను ఏకకాలంలోనే నిర్వహిస్తుంది. అలాగే ఉత్తమ జ్ఞానుల యొక్క మనస్సు కూడా బాహ్యంలో అనేక పదార్థముల రూపంలో పొందుతున్న ఎల్లప్పుడూ ఆత్మస్వరూపమునకు విరుద్ధం కాకుండా ఉండును. అనగా వారికి స్వరూప విస్మృతి ఎప్పుడూ ఉండదన్నమాట. వారిని బహుమానసులు అంటారు. వారి యొక్క మనస్సులో ప్రారబ్ధ బీజములు సుఖరూపంలో కానీ దుఃఖ రూపంలో కానీ అంకురించగానే జ్ఞానం అనే అగ్ని వాటిని దగ్ధం చేయును. మొలకయే నశించినప్పుడు చెట్లు ఉండవు, ఫలం అసలే ఉండదు. సుఖ దుఃఖములు అనే అంకురములను హర్ష శోకములు ఫలములు సుఖం కానీ దుఃఖం కానీ తోస్తున్నంతనే ఇది నా స్వరూపం కాదు అని త్రోసివేస్తే సుఖం వలన హర్షం కానీ దుఃఖం వలన శోకం కానీ కలగదు. అనగా సుఖ దుఃఖములను బాసించునే గాని అవి ఫలం ఒసంగవు. ₹1,00,000 బహుమతి వచ్చిందని తెలియుట సుఖం. అది కలగగానే బంధుమిత్రులకు చెప్పి విందులతో వినోదములతో ప్రసంగములతో సంతోషించుట హర్షం. ₹1,00,000 నష్టం వచ్చిందని తెలియుట దుఃఖం. అది కలిగినంతనే 10 మందితో చెప్పుకొని విలపిస్తూ దిగులుపడి ఉండుట శోకం. పామర్లకు సుఖం వలన హర్షం, దుఃఖం వలన శోకం కలుగుతుండగా జ్ఞానికి సుఖ దుఃఖములు పుట్టిన వెంటనే నశించును. అందువలన హర్ష శోకములు కలగవు. మరి లోకంలో జనులు సుఖమును పెంపొందించుకొనుటకు దుఃఖమును తొలగించుకొనుటకు వ్యవహారం చేస్తున్నారు. సుఖ దుఃఖములను పుట్టిన వెంటనే నశిస్తే జ్ఞానికి లోకంలో వ్యవహారం ఎలా జరుగుతుంది? వారు ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు ఆ వ్యవహారంనకు ఆవశ్యకములైన భావములను కల్పించుకుంటారు. పెద్దవాడు చిన్నపిల్లవానితో చేరి ఆడుతున్నప్పుడు గెలిచినప్పుడు హర్షం, ఓడిపోయినప్పుడు శోకంని ఎలా ప్రదర్శించును? అలాగే జ్ఞాని కూడా ఆయా వ్యవహారములకు తగిన భావములను ప్రదర్శించును కానీ యథార్థంగా హర్ష శోకములను పొందడు. చదరంగంలో ఏనుగులు గుర్రములు పోయి ఓటమి కలుగుతున్నప్పుడు పిల్లవాడు అదంతా సత్యమైనట్లే విషాదం చెందును. పిల్లవాని వినోదం కొరకు ఆడుతున్న పెద్దవానికి ఇదంతా అసత్యం, వినోదం మాత్రం అని రూఢిగా తెలియుటచే విషాదం కలగనే కలగదు.
ప్రపంచం సత్యం అనే భావం దృఢంగా ఉండుటచే ఆ వ్యవహారంలో పామరులు హర్షశోకములు పొందుతున్నారు. ప్రపంచం అసత్యం, వ్యవహారం వినోదమాత్రం అనే భావం దృఢంగా ఉండుటచే జ్ఞానులకు హర్షశోకములు కలగవు. అలాగే వారు ఇతరుల కష్టసుఖములలో సానుభూతిని చూపునప్పుడు విషాదమును సంతోషమును ప్రకటిస్తారు కానీ మనస్సులో ఏ భావంను కలిగి ఉండరు. ఈ విధంగా వారు వ్యవహారాలలో ఇతరుల విషయములలో వలె తమ విషయములలోనూ ఆసక్తి లేకుండా ఉంటారు. మేధావులైన జ్ఞానులు వాసనలను నశింపచేసుకొనుటకై మనోనిరోధం మొదలైన సాధనలను అవలంబించి ఉండకపోవుటచే ఆ వాసనలు వినాశం చెందవు. అందువలన వారు పూర్వ వాసనలను అనుసరించే వ్యవహరిస్తుంటారు. ఆ కారణం చేతనే కొందరు కర్మనిష్ఠులుగా, కొందరు కాముకులుగా, మరికొందరు కోపం గలవారుగా కనిపిస్తుంటారు. అనేక విధములైన ప్రవర్తనలు వారి యందు కనిపించును. మనస్సు నశించక మందజ్ఞానులై ఉన్నవారు కూడా దృశ్యమంతా అసత్యమే అని నిశ్చయ జ్ఞానంను కలిగి ఉంటారు. సమాధి స్థితిలో వారికి స్వరూపం తప్ప ఇంకా ఏదీ భాషించదు. తెంపు లేకుండా స్వరూపంను స్మరించుటయే సమాధి. హఠయోగులు సాధించు స్థితి సమాధి కాదు. మరి హఠయోగులకు కూడా చిత్త నిరోధం వలన జ్ఞానులకు వలె నిర్వికల్పమైన ఆత్మతత్వమే భాషించును కదా. వారి స్థితిని సమాధి అని ఎందుకు చెప్పరాదు? నిర్వికల్పమైన ఆత్మస్వరూపం స్వరూపమునకు ఆశ్రయమై ఎల్లప్పుడూ అందరికీ స్ఫూర్తిస్తూనే ఉన్నది. అది స్ఫురించకపోతే ఏదీ భాషించదు. మరియు అది వికల్పరహితంగా జాగ్రత్త నుండి నిద్రలోకి జారునప్పుడు, నిద్ర నుండి జాగ్రత్త దశలోకి ప్రవేశించినప్పుడు, ముందు ఉండు స్థితి మొదలుగా వెనుక చెప్పిన దశలలో భాషిస్తూనే ఉన్నది. అంత మాత్రం చేత అందరికీ సమాధి కలుగుచున్నదని చెప్పుట లేదు కదా. హఠయోగులకు నిరోధ సమయంలో సమాధి ఉన్నదంటే తక్కిన వారికి పైన చెప్పిన దశలలో అది ఉంది. కావున నిర్వికల్పమైన ఆత్మతత్వ జ్ఞానం కలవారు విమర్శపూర్వకంగా స్వరూపానుసంధానం చేయునప్పుడు చిత్తంను కలిగే విశ్రాంతినే విద్వాంసులు సమాధి అని చెబుతున్నారు. ఇక్కడ ఆ విషయంను గమనింపుము. శ్రవణాదుల చేత నిర్వికల్పమైన ఆత్మతత్వంను ఎరుగని హఠయోగులు రెండు విధములుగా ఉన్నారు. కొందరు పతాంజలి చెప్పిన యోగములో అష్టాంగముల యొక్క సాధన చేత సిద్ధిని పొందుతారు. మరికొందరు ప్రాణాయామం యొక్క అతిశయం చేత కుండలిని, సుషుప్న మొదలైన వాటిని భేదించుచు సిద్ధిని పొందుతారు. ఇద్దరికీ సమాధి స్థితిలో నిద్రలో వలె సుఖానుభవం ఉండును. ఆ స్థితిలో వారికి అజ్ఞానం యొక్క విక్షేప శక్తి తొలగిపోవునే కానీ ఆవరణ శక్తి నశింపదు. జ్ఞానులకు సమాధిలో విక్షేపం, ఆవరణం అనే రెండూ ఉండవు. మరి హఠయోగి యొక్క సమాధి స్థితికి నిద్రకు భేదం ఏమిటి? నిద్రలో మనస్సు తమస్సు యొక్క పరిణామం చేత అమావాస్య యొక్క చీకటిలో వలె మూఢమై ఉండును. హఠయోగి సమాధిలో మనస్సు సత్వం యొక్క పరిణామం చేత ప్రకాశిస్తున్న ఆత్మతత్వం అవిద్యచే ఆవరింపబడుటచే మేఘముల చేత ఆవరింపబడిన సూర్యుని వలె చక్కగా ప్రకాశింపదు. మరి జ్ఞానులకు అవిద్య యొక్క ఆవరణం ఉండదు. అందువలన సమాధిలో వారి మనస్సు సత్వ పరిణామం పొందినప్పుడు మబ్బులు తొలగిపోయిన తర్వాత సూర్యుని వలె ఆత్మతత్వం ప్రకాశించును. ఉత్తమ జ్ఞానులు వ్యవహారపరులై ఉన్నప్పుడు కూడా వారి జ్ఞానం వేద్యములైన విషయములకు సంబంధించక శుద్ధమై ఉండును. సమాధి అనగా విషయ సంబంధరహితమైన జ్ఞానస్థితియే కదా. కావున వారికి సమాధి సహజంగా ఉండును. ఆకాశంనకు నల్లధనం అసత్యం అని తెలుసుకున్న వాని యొక్క జ్ఞానం ఆకాశ విషయంలో ఎప్పుడూ నల్లధనంను పొందదు. అలా కాకపోతే ఆకాశంనకు నల్లధనం లేదని తెలుసుకున్న వానికి తెలుసుకొనని వానికి భేదమే ఉండదు. ఎండమావులకు తెలుసుకున్న వానికి కూడా అక్కడ నీరు ఉన్నట్లే కనిపించును. అయినా తెలియనివాడు ఆ నీటి కొరకు పరిగెత్తినట్లు తెలిసినవాడు పరిగెత్తడు. అలాగే జ్ఞానికి కూడా పదార్థములు అజ్ఞానికి వలె కనిపిస్తున్నా వాటిలో అతనికి సత్యత్వ బుద్ధి ఉండదు. అందువలన వాటిని సంపాదించి సుఖించాలి అనే అజ్ఞాని తాపత్రయం పొందుతుండగా జ్ఞాని వాటి విషయములను అసలు పట్టించుకోడు. అందువలన ఎండమావులలో నీరు వలె వానికి ప్రపంచం గోచరిస్తున్నా అది అసత్యం అని వానికి రూఢిగా తెలుసు. కావున వాని జ్ఞానం శుద్ధంగానే ఉండును.
మనస్సు నష్టమైన జ్ఞానికి వేద్య సంబంధం ఉండనే ఉండదు. మనస్సు నిశ్చలమైనప్పుడు ఆ స్థితిని ఉన్మనీ దశ అని చెబుతారు. విషయములు సత్యములు అనే భావముతో వాటిపై ప్రసరించుటయే మనస్సుకు చలనం. మధ్యమ జ్ఞానులకు మనోవ్యాపారమే ఉండదు. ఉత్తమ జ్ఞానులకు వ్యవహారం జరుగుతున్నప్పుడు వారి మనస్సు అసత్యంగా నిశ్చితమై ఉన్న ప్రపంచంలో చలిస్తున్నట్లు కనిపిస్తున్నా అది అత్యంత నిశ్చలంగానే ఉండును. అదే వారి బహుమానసత్వం. మనస్సులోని ఒక భాగం చేత వారు వ్యవహారంను నిర్వహిస్తున్నా మరొక భాగం చేత నిశ్చలంగా ఉంటారు. ఆ నిశ్చల స్థితి చేత వారికి సమాధి ఎప్పుడూ సహజమై ఉండును. ఇది నీవు అడిగిన జ్ఞానుల యొక్క స్థితి భేదములు. ఇది జ్ఞానఖండంలోని జ్ఞానుల స్థితి భేదములు అనే 19వ అధ్యాయము.